పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగతులైన తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఒక్కొక్కరు బాధాతప్త హృదయాలతో వస్తున్నటువంటి పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంత అకాల మరణం చెందుతాడని చెప్పి, అలాగే ఇంత హఠాన్ మరణం చెందుతాడని చెప్పి ఎవరు ఊహించలేదు. ఎందుకంటే తనకు ఎట్లాంటి చెడు అలవాట్లు కూడా లేవు. నాన్ వెజ్ తినడు, మందు తాగడు, ఎటువంటి ఫుడ్ మీద ఫుల్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇట్లాంటి వ్యక్తి తమ మధ్య లేడన్నటువంటి విషయం ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వారితోటి ఇక్కడ రాజకీయాల కన్నా వ్యక్తిగత అనుబంధాలే ఎక్కువ మంది ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్ జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్, అలాగే నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారు మనతో ఒక్కసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి తోటి ఉన్నటువంటి అనుబంధం వ్యక్తిగతంగా ఉంది. ఆయనకి ఏంటంటే రాజకీయాలను చూశాడు కాదని చెప్పి అంటున్నారు. బయటి వాళ్ళు కూడా ఈయనను రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఆత్మీయ సంబంధం ఉన్నటువంటి వ్యక్తిగా చూశారని చెప్పి అంటారు. మీరు కూడా గతంలో బీఆర్ఎస్ తోటి కూడా కొంత అనుబంధం ఉన్నటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. అట్లాంటప్పుడు మీరు అన్నతోటి మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇలా మరణించడం కానీ ఇలా నర్సంపేట నియోజకవర్గానికే కాదు యావత్ తెలంగాణకు కూడా ఒక గ్రేట్ లాస్ అది. ఎందుకనంటే ఉద్యమ సమయంలో ఉద్యమ పోరాటం చేసిండ్రు. ఆ తర్వాత శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేశారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా నర్సంపేట ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి నర్సంపేటను డెవలప్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. కొంతవరకు డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. మరి నాకు సుధన్నతోటి ఉన్న అనుబంధం ఏంటంటే, నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిందే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2017లో. ఆ తర్వాత ఆయన శాసనసభ్యులుగా కావడానికి మేము అహర్నిశలు కృషి చేసి ఆయన శాసనసభ్యులు చేసినాం బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామ కార్యక్రమంలో వేరే పార్టీకి వెళ్ళాం. కానీ ఎప్పటికైనా కానీ సుదర్శన్ రెడ్డి గారి లైన్ ఏది ఉండేనంటే, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాకు, అక్కడి ప్రజలకు నేను అభివృద్ధి చేయాలి. 24 గంటలు ఆయన అనుకోకుండా పోకుండా మన నర్సంపేట క్యాంప్ ఆఫీస్లో 5 సంవత్సరాలు అక్కడనే ఏర్పాటు చేసుకొని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండుకుంటా క్యాంప్ ఆఫీస్లో 5 సంవత్సరాలు ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజా దర్బార్ను అప్పుడే ఆయన ఏర్పాటు చేసుకున్నారు. 5 సంవత్సరాల కాలంలో మేము చూసాం కదా, ఆయన శాసనసభ్యులు ఉన్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. హైదరాబాద్ పోయినా కానీ మళ్ళీ ఉదయం 6 గంటల 7 గంటల వరకే నర్సంపేటకు వచ్చేవాళ్ళు. ఎందుకంటే మేమందరం టచ్లో ఉండి రోజు మాట్లాడుకునేది. సుదర్శన్ రెడ్డి గారు లేకపోవడం అనేది నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, వరంగల్ జిల్లాకు కావచ్చు, తెలంగాణ పోరాట సమయంలో వారు చేసిన పోరాట పటిమ ఈనాడు తెలంగాణ వచ్చింది. మరి సుదర్శన్ రెడ్డి గారు మనందరి మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది క్రెడిట్ పెద్ది సుదర్శన్ రెడ్డికి అంటున్నారు. ఇక్కడ గోదావరి జలాలను కూడా ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా పాకల చెరువు తీసుకొచ్చింది కూడా అతనే అంటారు. మరి మెడికల్ కాలేజీకి నర్సంపేటకు సంబంధించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి అంటున్నారు. మరి మీ పార్టీ తరఫు నుంచి మీరేమన్నా దానికి సపోర్ట్ చేస్తారా? సుదర్శన్ రెడ్డి గారు ఆ మెడికల్ కాలేజీ కోసం ఎంతగానో కష్టపడారో అందులో మేము కూడా ఉన్నాం. ఎందుకనంటే ఆనాడు ఆ మెడికల్ కాలేజీ కోసం ఆ 20 ఎకరాల స్థలాన్ని సేకరించడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఆ స్థల సేకరణ తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 68 కోట్ల రూపాయలను అక్కడ మెడికల్ కాలేజీ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, 68 crores రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ పండిస్తే దాన్ని ఎట్లా ప్లాన్ చేయాలి, ఏం ప్లాన్ చేయాలి, ఇది పేద ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి అని చెప్పి ముఖ్య పాత్ర పోషించి సుదర్శన్ రెడ్డి గారు. దానికి ఆయన పేరు పెట్టడంలో భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాం. అశోక్ రెడ్డి గారు, మీరు హనుమకొండ జిల్లా అధ్యక్షులుగా బీజేపీలో ఉన్నటువంటి సమయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులుగా అప్పుడు తెలంగాణ ఒక ఉర్రు తలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రాజకీయ అంశాలు ప్లస్ ప్రాధాన్యత సంతరించుకోవడంతో పాటు ఎవరికి వారు క్లెయిమ్ చేసుకున్నటువంటి పార్టీగా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి సందర్భంలో కూడా మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి తోటి కూడా చాలాసార్లు సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక్కోసారి వైరం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా మాట్లాడే సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. మరి మీరు ఎట్లా చూస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగతులు కావడాన్ని? స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం అనేది ఈ ప్రాంతానికే కాదు వరంగల్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తీరని లోటు. అదే రకంగా వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కూడా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే వారు ఒకరోజు ముందే, అన్న ఎక్కడున్నావు, మనం రేపు ధర్నా చేయాలి కలెక్టర్ ఆఫీస్ ముందు. స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చనిపోవడం అనేది ఈ ప్రాంతానికే కాదు వరంగల్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తీరని లోటు. అదే రకంగా వారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కూడా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను.
తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే వారు ఒక రోజు ముందే అన్న ఎక్కడున్నావు, మనం రేపు ధర్నా చేయాలి కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి, అందరినీ కూడా పిల్లలను బైకట్ చేయించాలి, ఇట్లా ఒక పార్టీలు వేరైనా ఒక ప్రణాళిక ప్రకారంగా ముందే తను మాకు గుర్తు చేస్తూ కలుపుకొని పోయే ఒక మనస్తత్వం. ఒక చిన్న వయసు 51 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం అనేది మేము కూడా అసలు జీర్ణించుకోలేకుంటున్నాం. పార్టీలు వేరు కావచ్చు, వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం, మానవ జీవితం అనేది ముఖ్యం, కలిసి పనిచేసినది ముఖ్యం. అట్లా మేము కలిసి పనిచేసాం, జెండాలు వేరు ఎజెండాలు వేరు అయినప్పటికీ మేము ఒక కాన్సెప్ట్ కోసం ఒక ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనతో బాగా సాన్నిధ్యంగా పనిచేసాం. ఈ నర్సంపేట ప్రాంతంలో కూడా కలిసి పనిచేసాం. జెండాలు వేరైనప్పటికీ మేము ఎవ్రీడే మాట్లాడుకునేది, అన్న నీ సిద్ధాంతం నీది, నా సిద్ధాంతం నాది, కానీ మనం ఇద్దరం కలిసి ప్రజల కోసం పనిచేయాలనే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. వారు లేని లోటు తీరంది. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను కోరుకుంటాను. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి అన్ని పార్టీల లక్ష్యం కాబట్టి ఇక్కడ పార్టీల వైరుధ్యాలు కాకుండా అభివృద్ధి కోసం ముందుకు నడిచింది. అందులో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతను గుర్తించినటువంటి అన్ని పార్టీలు సబ్బండ వర్ణాలు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాయి. ఏ పార్టీ అనేది కాకుండా ఇక్కడ అన్ని పార్టీలను కలుపుకొని పోయేటువంటి విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళు బీజేపీ నేతలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ముందు నాయకుడిగా కాకుండా కార్యకర్తగా పనిచేశాడు కాబట్టి అంత జనం వచ్చారన్నది ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. నాయకత్వ లక్షణాలు అనేది కార్యకర్తలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుంటేనే, కార్యకర్త పడుతున్నటువంటి ఇబ్బందులు ఏదో తెలుసుకుంటేనే నిజమైన నాయకుడిగా నిలబడతారన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా గమనించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అట్ట నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక వేలాది కాదు లక్షలాది మంది జనం వచ్చి ఒక అశేషమైనటువంటి జనం అంటే ఇసుకేస్తే రాలనంత జనం వచ్చినటువంటి పరిస్థితి. మరి అది అట్లాంటి నాయకుడిగా ఉండడం అనేది కూడా తమకు కూడా ఒక గర్వకారణం. ఎందుకంటే రాజకీయాలను కూడా రాజకీయ నాయకుల యొక్క ప్రాశస్త్యాన్ని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయి కూడా నిరూపించాడన్నటువంటి ఒక ఆలోచన కూడా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి జీవితమే నిజమైనటువంటి జీవితం, అట్లాంటి నాయకత్వమే నిజమైనటువంటి నాయకత్వం అన్నటువంటి విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా వారు చెప్తున్నటువంటి మాటలో మనకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. పెద్ది సుదర్శన్ రెడ్డితోటి తనకు ఉన్నటువంటి సాన్నిధ్యం, ఎందుకంటే తను యువ నాయకుడిగా ఇప్పుడు బీజేపీ పార్టీలో వరంగల్ జిల్లా నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. మరి అట్లాంటి అంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రాజకీయ అరంగేట్రం చేయడంలో ముఖ్యంగా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఏకం చేసి తెలంగాణ వైపు దృష్టి మళ్లించి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితులు కనిపించినాయి. కానీ ఇట్లాంటి యువ నాయకులు కూడా వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన రాజకీయ గురువు ఎవరంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పుకుంటున్నారంటే నిజంగా వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం, ప్రజలతోటి ఉన్నటువంటి వారికి మమేకమవుతున్నటువంటి తీరు, అట్లాంటి నాయకత్వ లక్షణాలు పునిగిపుచ్చుకొని అదే ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్తానన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టడానికి కూడా బీజేపీ పార్టీ నుంచి తాము స్వాగతిస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇది కూడా తమకు ఒక అరుదైన గౌరవంగా కూడా మేము భావిస్తున్నామని చెప్పి బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.